హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం. ఈరోజు ముఖ్యంగా చెప్పాలంటే ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధంగా నేతన్నలకు ఒక ముఖ్యమైన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించబోతోంది. దానికి సంబంధించి నేను ఇప్పుడు మీకు తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి, 10 మందికి మేలు జరుగుతుంది. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ఈ ఆగస్టు 7వ తేదీ నుంచి చేనేత కార్మికులకు ఒక గుడ్ న్యూస్ ప్రభుత్వం చెప్పబోతోంది. అది ఏంటని చెప్తాను చూడండి. గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం కింద ఏటా 24,000 రూపాయలని అమలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. 5 సంవత్సరాలు 24,000 చొప్పున అర్హులైనటువంటి చేనేత కార్మికులకి నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేసింది గత ప్రభుత్వం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలని దానికి పేరు మార్చి అదేవిధంగా నేతన్న భరోసా కింద ఏటా 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందనమాట. దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది, త్వరలో వస్తుంది కూడా. నేను ఇంకా ప్రకటన చేయకముందుగానే వీడియో తీయడం జరుగుతుంది, త్వరలో వస్తుంది కూడా దానికి సంబంధించి. అదేవిధంగా ఈ నేతన్న నేస్తం పథకం కింద 24,000 ఇస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నేతన్న భరోసా కింద ఇంకో 1,000 రూపాయలు కలిపి రౌండ్ ఫిగర్గా 25,000 రూపాయలని ఏటా ఇవ్వాలని చెప్పేసి త్వరలో ప్రకటన చేయబోతోంది. ఎందుకంటే ఈ నెల 1వ తేదీ జమ్మలమడుగులో పర్యటించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేనేత కార్మికుల్ని కలవడం జరిగింది, వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అందుకని ఈ నిర్ణయం కూడా వాళ్ళు తీసుకున్నట్టుంది, అందుకే ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇకపోతే ఈ చేనేత కార్మికులకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వము ఇది మొత్తానికైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. గత ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని ఇచ్చింది, అది తెలిసిన విషయమే. ఇప్పుడు వీళ్ళు నేతన్న భరోసాగా ఇస్తున్నారు అనమాట. ఈ నేతన్న భరోసా కింద 25,000 రూపాయలు ఇస్తారు. దానికి బెనిఫిట్స్ ఏందని చెప్తాను చూడండి. ఇప్పుడు చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదం తెలిపిన బెనిఫిట్స్ ఏంటివని ఇప్పుడు చెప్తాను చూడండి. ముఖ్యంగా చేనేత కార్మికుల వస్త్రాలపై జిఎస్టీ మినహాయింపు ఇస్తూ ఆమోదం తెలిపింది. అదేవిధంగా చేనేత మగ్గాలపైన 200 యూనిట్లు, అదేవిధంగా కరెంటు మగ్గాల మీద 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాన్ని తీసుకొస్తుందన్నమాట. అదేవిధంగా ఈ నేతన్న భరోసా పథకానికి కూడా శ్రీకారం చుట్టబోతోంది. ఇది కేబినెట్లో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట. దానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ నేను చెప్తున్నది. నేతన్న భరోసా అనే కొత్త పథకం ద్వారా అదేవిధంగా చేనేత కార్మికులకి ఏటా 25,000 ఇచ్చేదానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 24,000 రూపాయలకు 1,000 రూపాయలు కల్పిస్తుందన్నమాట. ఈ విధంగా ప్రభుత్వం ఏటా 648 కోట్ల రూపాయలు చేనేత కార్మికులకు కేటాయించేదానికి ప్రభుత్వం చొరవ చూపుతోంది. అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట త్వరలో. ఆ ఫండ్ ద్వారా కూడా చేనేత కార్మికులకు చాలా ఉపయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మొత్తానికైతే ఈ నేతన్న భరోసా పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. అది కూడా ఈ నెలలో 1వ తేదీ జమ్మలమడుగులో పర్యటించిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు చాలామంది విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ఈ పథకాన్ని తిరిగి మళ్ళీ అమలు చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వస్తోంది. కాబట్టి ఎవరన్నా కానీ చేనేత కార్మికులు ఎవరైనా ఉంటే ఈ పథకం అమలు చేసిన వెంటనే అప్లై చేసుకునేదానికి అర్హతలు ఏమి, విధి విధానాలు ఏమి అని నేటివి ప్రభుత్వం తెలియజేసిన వెంటనే మన వీడియో ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరపున అందరికీ ఈ నేతన్న భరోసా పథకం
చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వర్తించాలని ఆశిస్తూ, ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోని కూడా లైక్ చేయండి. ఇంతవరకు ఓపికగా విన్నందుకు, చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్.